సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. అమెరికా ప్రజలకు బాగా తెలిసిన అవభక్త కవలలు అబీ హన్సెల్, బ్రిటనీ హన్సెల్ ఓ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇంతేకాకుండా వీరి పెళ్లి, భర్తతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు సైతం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇందులో అవిభక్త కవలలు ఎంతో ముద్దుగా నవ్వుతూ కనిపిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అబీ హన్సెల్, బ్రిటనీ హన్సెల్ అనే ఈ అవిభక్త కవలలు 1990లో జన్మించారు. వీళ్ళు మిన్నసోటాలో నివాసం ఉంటున్నారు. పుట్టినప్పుడే వీరు శరీరాలు అతుక్కుని పుట్టాయి. అయితే ఇద్దరి తలలు వేరుగా ఉన్న మిగతా శరీరం అంతా కలిసి ఉంటుంది. శస్త్రచికిత్స చేసి వీరిని వేరు చేయొచ్చు, కానీ వైద్యులు వీరి ప్రాణాలకే ప్రమాదమని చెప్పడంతో ఈ పిల్లల తల్లిదండ్రులు చికిత్సకు భయపడి వెనుకడుగు వేశారు. అలా ఈ కవలలు పెరిగి పెద్దవారయ్యారు. ప్రస్తుతం ఈ కవలలు 5వ తరగతి పిల్లలకు చదువు చెబుతున్నారట. ఇదిలా ఉంటే 1996లో ప్రారంభమైన ది ఓఫ్రా విన్ఫ్రే షో ద్వారా ఈ అవిభక్త కవలలైన అబీ హన్సెల్, బ్రిటనీ హన్సెల్ బయట ప్రపంచానికి పరిచయమయ్యారు. ఇకపోతే ఈ కవలల్లో ఒకరైన అబీ హన్సెల్ గత 3 ఏళ్ల కిందట ఆర్మీ అధికారి అయిన జాష్ బౌలింగ్ ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా బ్రిటనీ హన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వీరి పెళ్లి ఫోటోలు ప్రత్యక్షమవడం విశేషం. దీంతో అందరికీ తెలిసిపోయింది. అంతేకాకుండా వీరిద్దరూ భర్త జాష్ బౌలింగ్ తో కలిసి ఐస్ క్రీమ్ తింటున్న ఫోటోలు, డాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే 2002లో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో వీణావాణి అనే అవిభక్త కవలలు జన్మించిన విషయం తెలిసిందే. వీరి తలలు కూడా వేరుగా ఉన్న శరీరం మొత్తం కలిసే ఉంటుంది. వీరి వయసు ఇప్పుడు 18 ఏళ్లు. అబీ హన్సెల్, బ్రిటనీ హన్సెల్ అవిభక్త కవలలు. బతికి బట్ట కట్టడమే సాధ్యం కాదు అన్నారు వైద్యులు. ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు వీరు. ఇక ఏదైతేనే మొత్తానికి ఈ కవలలు ఓ ఆర్మీ ఆఫీసర్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. దీంతో వీరి తల్లిదండ్రులు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.